కామారెడ్డి డిక్లరేషన్ 42% బీసీలకు రిజర్వేషన్ చట్టబద్ధత కల్పిస్తామని మాయ మాటలు చెప్పి అధికారంలోకి వచ్చినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం మరొక మోసానికి తెరదీయని ఉన్నది. రేపు 10వ తారీఖు నాడు ఒక జీవో ద్వారా బీసీలను మోసం చేయడానికి మరొక కార్యాచరణ మొదలుపెట్టింది. ఖచ్చితంగా దాన్ని బీసీ సోదరులందరం కూడా తిప్పికొట్టడానికి సమాయత్తమవుతున్నాం. ఇప్పుడున్నటువంటి 15 మందిలో చెప్పినట్టుగా మీరిచ్చిన కులగణనే, మీరు చెప్పిన కులగణనే 46% ప్లస్ 10% ముస్లిం సోదరులతో కలిపి 56% మీరు చెప్పిన సర్వేనే. ఇంకా 22 లక్షల మంది బీసీలను తప్పుగా చూపించినప్పటికీ 56% అంటే 18లో ఖచ్చితంగా కూడా ఇప్పుడున్న దాంట్లో ఎంత రావాలి? 18లో అయితే దాదాపు 11 మంది మంత్రులు ఉండాలి, 11 మంది మంత్రులు ఉండాలి. ఇప్పుడున్న దాంట్లో మీ లెక్క ప్రకారం చూస్తే కూడా 7 దాటాలి. మంత్రి పదవులు మీ చేతులున్న మంత్రి పదవులు ఇవ్వడం చేత కాదు. కార్పొరేషన్లు కూడా 36 నుంచి 40 దాకా ఇచ్చారు. దాంట్లో ఎంతమందికి ఇచ్చారు బీసీ సోదరులకు? అది చేత కాదు. ఏది చేయకుండా మేము చట్టబద్ధత కల్పిస్తున్నాం, స్థానిక ఎన్నికలకు రిజర్వేషన్లకు పోతున్నాం అంటే మా సోదరులు, బీసీ సోదరులు, మహిళా సోదరులు కూడా ఎవరు నమ్మరు. మాకు కేసీఆర్ గారు చెప్పారు 42% రిజర్వేషన్ బిల్లు పట్టుకొని వస్తే పార్లమెంట్లో మనకున్న రాజ్యసభలో అందరం కూడా సపోర్ట్ చేద్దాం, అఖిలపక్షాన్ని కూడా చేయండి అని మాకు ఆదేశం ఇచ్చారు కేసీఆర్ గారు. ఖచ్చితంగా కూడా మేము ఈయన ఎప్పుడు తెస్తాడా అనేది చూస్తే ఇక్కడి నుంచి తెచ్చేది లేదు, వచ్చేది లేదు, డైవర్షన్ పాలిటిక్స్ తప్ప. పోయిన గత బడ్జెట్లోనేమో 18 దాకా కార్పొరేషన్లు ప్రకటించారు. ఒక్కొక్క కార్పొరేషన్ బీసీ కులాలకు 50 కోట్ల చొప్పున ప్రకటించారు. కానీ ఒక్క రూపాయి కూడా బడ్జెట్లో పెట్టారు తప్ప ఒక్క రూపాయి రిలీజ్ చేయలేదు, ఒక కార్పొరేషన్ వేయలేదు, చెప్పలేదు. ఏమైనా పేరుకు మాత్రమే ప్రకటించుకుంటూ పోవడం తప్ప చేసేదైతే ఇప్పటివరకు ఒక్కటి కూడా ఏం కనపడలేదు. మీరు మా అన్న చెప్పినట్టుగా తమిళనాడులో 69% చేస్తున్నారు బీసీలకు, ఇక్కడ చేయడానికి తప్పేముంది? దాదాపు 90% మంది ఉన్నట్టు శ్రీనివాస్ యాదవ్ గారు చెప్పారు. రియల్లీ అది ఎస్సీ, ఎస్టీ, ముస్లిం, మైనార్టీ అందరు సోదరులం అంతా కలిస్తే 90% ఉంటే, ఓసీలు 10% ఉంటే మా ఓట్లన్నీ తీసుకొని మీరు అధికారంలో కూర్చున్నారు. కానీ బీసీల గురించి ఎందుకు మాట్లాడట్లేదు? వాళ్లకు న్యాయం చేయడం మేమెంతో, మాకంతా న్యాయం చేయడానికి మీకేమి ఇబ్బంది వస్తుంది? ఒక మిత్రుల్ని అడిగితే బీసీలు మంత్రులు తక్కువగా ఉన్నారు మీరు ఇవ్వండి అని అడిగితే ఏ వాటానా ఇవ్వాలా, ఏ షేర్లు ఇవ్వాలా? 42-43% ఉన్నోళ్ళం కదా, వాళ్ళ శాతాలు వాళ్ళ ప్రోరేటా ప్రకారం ఇవ్వాలా, మీకున్న దాంట్లో ఇవ్వాలంటే మేమందరం ఓట్లేస్తేనే కదా మీరు అక్కడ కూర్చునేది, మా వాళ్ళందరూ ఓట్లేస్తేనే కదా అక్కడ కూర్చునే, అది కూడా ఎందుకు కౌంట్ చేయరు? కానీ ఫ్యూచర్లో ఖచ్చితంగా బీసీలంతా ఐక్యమై కాంగ్రెస్ పార్టీ ఖచ్చితంగా బుద్ధి చెప్పే రోజులు వస్తాయి. మీరు ఇప్పటికైనా మీ 100 మంది ఎంపీలు ఉన్నారు కాంగ్రెస్ పార్టీ అధికారంలో అక్కడ పార్లమెంట్లో, మీరు మీ ప్రెషర్ పెంచండి ప్రైమ్ మినిస్టర్ పై. మేము సపోర్ట్ చేస్తాం, బీసీ ఒక బిడ్డగా మా కేసీఆర్ గారు సూచనలు ఇచ్చారు, పోరాడండి, మీరు సపోర్ట్ చేయండి అని. మీరు తీసుకురండి, బిల్లు ముందు పెట్టండి, మేము సపోర్ట్ చేస్తామని చెప్పాం. అది చేయరు. అక్కడేమో బీజేపీ వాళ్ళు ఒక బీసీలకు ఒక మంత్రిత్వ శాఖ ఇవ్వమనంటే వాళ్ళు ఇవ్వరు. అది మరీ చాలా ఘోరమైన అంశం. ఎన్నోసార్లు చెప్పాం పార్లమెంట్లో కూడా, ఒక బీసీ ఒక పోర్ట్ఫోలియో ఇవ్వండి. దాదాపు 55-60% ఉన్నటువంటి బీసీలకే ఈ దేశంలో రక్షణ లేదు, ఒక మంత్రిత్వ శాఖ లేదంటే చాలా అవమానంగా ఉంది. మీరు ఇవన్నీ ఖచ్చితంగా కూడా మీరు తీసుకురండి. చట్టబద్ధత ఈ జీవోలు ఇవన్నీ పనిచేయవు, పార్లమెంట్లో బిల్లు పెడితే తప్ప కాదు. ఇది మా బీసీ సోదరి మనందరూ చూస్తున్నారు. చట్టం చేసి విద్యా ఉద్యోగ అవకాశాలలో కూడా చట్టం చేసి మీరు ఇవ్వండి. మీరు అన్నట్టు కార్పొరేషన్లు 50 కోట్లు అంటారు, అది 50 కోట్లు కాదు, ఎన్ని కోట్లు ఇస్తే కూడా తీరదు బీసీ సోదరుల రుణం. బీఆర్ఎస్ పార్టీ ఎంత చేసింది బీసీలకు, ఎంతమందికి అవకాశాలు కల్పించింది? ఇవన్నీ చేయకుండా, మీ చేతులునే చేయకుండా పైకి మాత్రం మాయమాటలు చెప్పేసి కాలం వెలుబుచ్చేదే. ఈసారి కుదరదు. ఇక మా సోదరులందరూ కూడా అందరం ఐక్యంగా గట్టిగా పోరాడతామని చెప్పేసి దీన్ని నిలదీయడానికి మాత్రం బీఆర్ఎస్ పార్టీ ముందుంటామని చేస్తున్నాం.